మనం ప్రకృతిని గౌరవించి దానితో సామరస్యంగా జీవించాలి. ఎందుకంటే మన మనుగడకు, ఆనందానికి, ఆరోగ్యానికి అవసరమైన ఆహారం, గాలి మరియు నీరు ప్రకృతి నుండే వస్తున్నాయి. ప్రకృతిని సంరక్షించడం ద్వారా మనం దానిపై ఆధారపడే జీవన విధానాన్ని కొనసాగించవచ్చు. ఇది మన ఆర్థిక వ్యవస్థను, సమాజాన్ని మరియు మన ఉనికిని బలపరుస్తుంది. మన గృహం భూగ్రహం అనే కార్యక్రమానికి స్వాగతం. ప్రకృతికి మానవులకు పరస్పర సంబంధం ఉంది. ఈ సంబంధాన్ని గౌరవించిన వ్యక్తి జీవితాన్ని వృధాగా జీవిస్తాడు. ఒక్క మాటలో చెప్పాలంటే ప్రకృతి మానవులకి సేవ చేస్తుంది. ప్రారంభంలో దేవుడు వర్షానికి ఒక క్రమాన్ని పెట్టారు. సృష్టికర్త అయిన దేవుడు భూమిని, నీటిని సృష్టించి మానవాళికి అవసరమైన ఆహారాన్ని అందించడానికి భూమికి సారవంతమైన లక్షణాన్ని ఇచ్చారని మనకు తెలుస్తుంది. ఆ రోజులో కురిసిన వర్షం మనిషికి చాలా ఉపయోగకరంగా ఉండేది. మరి ఇప్పుడు కురుస్తున్న వర్షాలు చూస్తుంటే మనకి ఒక్కసారిగా భయం మరియు ఆందోళన కలుగుతుంది. ఎందుకంటే వర్షం ఎక్కడ భారీ వర్షంగా మారి ఇల్లు కూలుతాయేమో అని, పంటలు మునుగుతాయేమో అని భయం ఆవరించి ఉంది. అలాగే వర్షం వలన ఎక్కడ వరదలు వస్తాయని భయం కూడా చాలా ఎక్కువగానే ఉంది. సృష్టి ప్రారంభంలో కురిసిన వర్షాలు వేరు, ఇప్పుడు కురుస్తున్న వర్షాలు వేరు. ప్రస్తుత రోజుల్లో చూసినట్లయితే చాలా జాతులు అంతరించిపోతున్నాయి. భూమిపై ఉన్న అన్ని జీవులకు మద్దతిచ్చే సహజ వ్యవస్థలు గతంలో కంటే ఎక్కువగానే క్షీణిస్తున్నాయి. మనిషి జీవించడానికి అవసరమైన ప్రతి ఒక్కటి ప్రకృతి అందిస్తుంది. అయితే మనిషిలో పెరుగుతున్న దురాశలు నైతికంగా మనల్ని పతనం చేస్తున్నాయి. మనిషి స్వార్థంతో తన అవసరాలకు మించి ఎదగడంతోనే అత్యాసన దురాశలో చిక్కుకుంటున్నాడు. ఈ దురాశ కోరల్లో చిక్కున్న మనిషి తన జీవితాన్ని కోల్పోతున్నాడు. కోరికలను అదుపు చేసుకున్న వారు పచ్చి స్వార్థపరులు అవుతున్నారు. తమ స్వార్థం కోసం తోటి మనుషులనే కాదు, ప్రకృతిని కూడా పీక్కు తింటున్నారు. భూమిని, భూగర్భాన్ని, నదులను, సముద్రాలను, వాతావరణాన్ని, చివరకు ఆకాశాన్ని సైతం కలుషితం చేసేస్తున్నారు. వీరి స్వార్థానికి సర్వజీవులు బలైపోతున్నాయి. కాబట్టి అలాంటి దురాశ పరుల్ని మనం నిలువరించాల్సిందే. ఏదైనా వ్యక్తిలో దురాశ పుట్టినప్పుడు మొదట మనిషి ఆనందాన్ని, సంతృప్తిని నాశనం చేస్తుంది. దురాశ అనేది ఒక వ్యక్తిని పతనం చేసేంత వరకు ఒక వ్యక్తిలో ప్రతిరోజు పెరుగుతూనే ఉంటుంది. ప్రకృతి తనలోని వస్తువులతో మనిషి అవసరాలను తీర్చగలదు, కానీ మనిషి దురాశను మాత్రం ఎప్పటికీ తీర్చలేదు. మనం ప్రకృతిని గౌరవించాలి మరియు దానితో సామరస్యంగా జీవించాలి. మన అవసరాలను తీర్చుకుంటూ ప్రకృతిని పరిరక్షించుకోవాలి. మనం దేవునితో దగ్గర అవడానికి మరియు మన జీవితాల్లో ఆనందం ఉండడానికి ప్రకృతితో సామరస్యంగా జీవించడం చాలా అవసరం.
మన దైనందిన జీవితాలు ప్రకృతిపై పెద్ద ప్రభావాన్ని చూపుతాయి. ప్రకృతి మన చుట్టూ ఉన్న ప్రతి దాన్ని ఆవరించి మనసును మరియు హృదయాన్ని చాలా ప్రభావితం చేస్తుంది. ప్రకృతితో మమైక్యమైనప్పుడు మనం ఒక ఐక్యతా భావాన్ని, లోతైన సంబంధాన్ని అనుభవిస్తాం. ఇది మనల్ని మరింత సానుభూతిపరులుగా మరియు సంతోషంగా ఉండేలా చేస్తుంది. మనం జీవించే సమాజం, మన చుట్టూ ఉన్న వ్యక్తులు మన ఆలోచనలు, భావోద్వేగాలు మరియు నిర్ణయాలను బలంగా ప్రభావితం చేస్తారు. ఆ రోజుల్లో చూసినట్లయితే యేసు ప్రభువారు తన తండ్రి దేవునితో మాట్లాడడానికి, ప్రార్థించడానికి, ఒంటరిగా గడపడానికి ప్రశాంతమైన ఏకాంత స్థలాలకు వెళ్ళేవారు. యేసు ప్రభు వారికి ప్రకృతితో లోతైన సంబంధం ఉంది. ఆయన తన పరిచర్యలో ప్రకృతిలోని పక్షులు, పువ్వులు, చెట్లు వంటి వాటి నుండి ఉదాహరణలు తీసుకొని బోధించేవారు. తుఫాన్లను మందలించి గాలి అలలను తన ఆధీనంలోకి తెచ్చుకోవడం ద్వారా ఆయన ప్రకృతిపై తన అధికారాన్ని చూపించారు. జంతువుల మధ్య వినయాన్ని కనుగొన్నారు మరియు సృష్టి అంతటా పట్ల దేవుని చేతి పనిని ఆయన గుర్తించారు. యేసు ప్రభువారు నీటిపై నడిచినప్పుడు, తుఫాన్ను శాంతింపజేసినప్పుడు ప్రకృతి అంశాలు తనకు కట్టుబడి ఉంటాయని చూపించారు. మనం ప్రకృతిని మెచ్చుకోవడం ద్వారా మన దేవుని శాశ్వతమైన ప్రణాళికలో ఒక భాగం కాగలమని తెలుస్తుంది. వేలాది మందికి పరిచర్య చేస్తున్నప్పటికీ ఏకాంత ప్రార్థనకు యేసు ప్రభువారు ఎంతో ప్రాధాన్యత ఇచ్చేవారు. కానీ ఈ రోజుల్లో చూస్తుంటే ఏకాంత ప్రార్థన చేస్తూ దేవుని ముందు తన మనసుల్లో ఎంతమంది విప్పుతున్నారు? తన పాప హృదయాలను దేవుడి ముందు వదిలి ఎంతమంది దేవుని సేవలో నడుస్తున్నారు? ఒక్కసారి ఆలోచించండి. ఈ రోజుల్లో పనుల ఒత్తిడి బట్టి ప్రార్థన మనం నిర్లక్ష్యం చేస్తుంటాం. కానీ పనులు ఎక్కువ ఉన్నప్పుడు దేవుని సహాయం కూడా ఎక్కువ అవసరమని గుర్తించండి. ఎక్కువగా ప్రార్థనలో గడపాలి. అలాగే మత్తయి సువార్త 6వ అధ్యాయం 9-15 వచనాల్లో చూసినట్లయితే యేసు ప్రభువారు తన శిష్యులకు పరలోక ప్రార్థనను బోధించిన సందర్భం కొండమీది ప్రసంగంలో భాగంగా ఉంది. యేసు ప్రభువారు బోధించిన అనేక ముఖ్యమైన విషయాలు కొండపై జరిగిన ప్రసంగంలో భాగంగానే ఉన్నాయి. ఎత్తైన కొండలు ఎక్కితే అక్కడ ఎటువంటి సౌండ్స్ వినబడవు. అక్కడ చాలా ప్రశాంతంగా ఉంటుంది, నిశ్శబ్దంగా ఉంటుంది. ఆ ప్రదేశం చాలా స్వచ్ఛంగా, ఎటువంటి కాలుష్యం లేకుండా ఉంటుంది. యేసు ప్రభువారు ప్రార్థన చేసుకోవడానికి అటువంటి ప్రదేశాన్ని కోరుకున్నారు. యేసు ప్రభువారు ఎక్కువగా కొండ మీద ఒంటరిగా గడపడానికి గల ముఖ్య కారణం తండ్రి దేవునితో సమయం గడపడానికే. ఆయన ప్రార్థనలో విచారణ మరియు మౌనంగా దేవునితో మాట్లాడడానికి ఒక ప్రశాంతమైన ప్రదేశం కోరుకున్నారు. ప్రకృతిలో దేవుణ్ణి ఆనందించడం మరియు దేవుడితో కమ్యూనికేట్ చేయడం ద్వారా మన ఆధ్యాత్మిక జీవితాన్ని మెరుగుపరుచుకోవచ్చు. బైబిల్లో ప్రకృతిని దేవుని యొక్క సృష్టిగా పేర్కొన్నారు. ప్రకృతిని చూసి దేవుని యొక్క శక్తిని మరియు గొప్పతనాన్ని మనం తెలుసుకోవచ్చు. మనం ఎక్కడ ఉన్నా మన చుట్టూ ఉన్న ప్రతి చోట చూసి ప్రకృతిలో దేవుని చేతి పనిని మనం కనుగొనవచ్చు. మనం చూసే ప్రతి జీవిలో, మనం ఎదుర్కొనే ప్రతి ప్రకృతి దృశ్యంలో, మనం సందర్శించే ప్రతి జలరాశిలో లేదా పర్వత శ్రేణిలో ఆయన హస్తం బలంగా ఉంది.
ప్రకృతిని అభినందించడం మనం నేర్చుకున్నప్పుడు సృష్టి అంతట్లో మనం దేవుణ్ణి కనుగొనగలం. దేవుడు సృష్టించిన ఈ భూమిని మనం ఇప్పుడు ఉత్పత్తి చేస్తున్న వ్యర్థాల ద్వారా కలుషితం చేస్తున్నాం. దేవుడు సృష్టించిన ఈ భూమిని మనం ఇప్పుడు ఉత్పత్తి చేస్తున్న వ్యర్థాల ద్వారా చాలా కలుషితం చేస్తున్నాం. ఇది సృష్టికి వ్యతిరేకమైన చర్య. ఎందుకంటే దేవుడు సృష్టిని సంరక్షించాలని మానవుల్ని కోరాడు. కానీ మానవులు తమ స్వార్థ ప్రయోజనాల కోసం ఈ భూమిని నాశనం చేస్తున్నారు. ప్రస్తుత రోజుల్లో చూసినట్లయితే మన చుట్టూ ఒక్కసారి చూడండి. మనము ఉత్పత్తి చేస్తున్న వ్యర్థాల పరిమాణం ఆశ్చర్యకరంగా ఉంది. చెత్త కుప్పలు ఎక్కువైపోతున్నాయి. వ్యర్థాలు పొంగి పొరులుతున్నాయి. మహాసముద్రాలు ఉక్కిరిబిక్కిరవుతున్నాయి. అడవులు కుచించుకుపోతున్నాయి. మనం కొంటాము, ఉపయోగిస్తాము, పారవేస్తాం. మళ్ళీ అదే పునరావృతం చేస్తూనే ఉన్నాం. మనకు అవసరం లేని వస్తువులతో మన ఇల్లు నిండిపోతుంది. ప్రస్తుతం మనం వినియోగిస్తున్న సింగిల్ యూజ్ ప్లాస్టిక్ అనేది పోవాలి. దీని మూలాల్లోనే మనం నిషేధించాల్సిన సమయం ఆసన్నమైంది. బ్యాగులు మాత్రమే కాదు, మెరుపులతో నిండిన సీసాలు, అలంకరణలు, ప్యాకేజ్ మరియు ఎటువంటి ప్రయోజనం లేని ప్లాస్టిక్ బహుమతులు కూడా మనం వాడకూడదు. మన పరిసరాలు ఎంత అస్తవ్యస్తంగా ఉంటే మనం అంత ఒత్తిడికి గురవుతాం. పెరుగుతున్న శబ్దం, ట్రాఫిక్, కాలుష్యం మరియు జీవనశైలి మన ఒత్తిడిని పెంచుతున్నాయి. మీరు కొనుగోలు చేసే లేదా సంపాదించే ఏదైనా వస్తువు యొక్క జీవితకాలాన్ని ఒక్కసారి గుర్తు చేసుకోండి. అది ఎక్కడి నుండి వచ్చింది మరియు అది ఎక్కడికి చేరుతుంది అనే విషయం ఒక్కసారి ఆలోచించండి. వస్తువులు అరిగిపోయినప్పుడు లేదా పనిచేయడం ఆగిపోయినప్పుడు అవి తరచుగా చెత్తబొట్టులోకే వెళ్తాయి. కానీ మన ఇంట్లోని వస్తువులు మరమ్మతు చేయడం ద్వారా వాటిని ఎక్కువ కాలం పనిచేసేలా ఉంచవచ్చు. ఈ విధంగా చేయడం ద్వారా వ్యర్థాలను కొంతవరకైనా తగ్గించవచ్చు లేదా అటువంటి వస్తువులను పునఃవిక్రయం చేయొచ్చు. అవి కొనుక్కోలేని వారు వాటిని బాగు చేసుకొని ఉపయోగించుకోవచ్చు. ప్రకృతిని రక్షించడం చాలా ముఖ్యం. మన ప్రకృతిని నాశనం చేస్తే మనం మనల్ని నాశనం చేసుకున్నట్లే. మనం ప్రకృతిని సంరక్షించడానికి కొన్ని చర్యలు తీసుకోవచ్చు. మొక్కలు నాటడం, నీటిని ఆదా చేయడం, విద్యుత్తును ఆదా చేయడం, కార్బన్ ఉద్గారాలను తగ్గించడం, ప్రకృతిని రక్షించే సంస్థలకు సహాయం చేయడం వంటివి మనం చేయాలి. మనుషులు భూమికి హాని చేయకుండా సంతోషంగా జీవించాలా దేవుడు భూమిని తయారు చేశారు. అయితే కొంతమంది వాళ్ళ స్వార్థం కోసం భూమిని అద్దు అడుపు లేకుండా పాడు చేస్తున్నారు. మనకి ఇప్పుడు ఉన్న అన్ని అధికారాలు దేవుడి నుండి మాత్రమే వచ్చాయని గుర్తుంచుకోండి. రోమేలికి రాసిన లేఖ 13వ అధ్యాయం 1వ వచనంలో చూసినట్లయితే, ఏలైనా దేవుని అనుమతి లేనిదే ఏ అధికారము ఉండదు. ఇప్పటి పాలకులు దేవుని చేతనే పదవి యందు ఉంచబడితిరి అని బైబిల్లో రాసి ఉంది. అయితే ఈ రోజుల్లో చాలామంది పాలకులు దేవుడిచ్చిన దాంతో సంతృప్తి చెందకుండా మరింత ఎక్కువ సంపాదించాలనే కోరికతో దురాశపరులే ఉన్నారు. తమ కోరికల వల్ల ఇతరులకు నష్టం కలిగినా, సంస్థలు అప్పుల్లో మునిగిపోయినా వీరు పట్టించుకోరు. వారు తమ సొంత ప్రయోజనాలు లేదా వారి కోరికలు నెరవేర్చుకోవడానికి ఇతరులకు హాని కలిగించే చర్యలు కూడా వెనుకడడం లేదు. ఈ లోకంలో నిన్ను ఎవరు మెచ్చుకపోయినా పర్లేదు, కానీ దేవుడు మనల్ని మెచ్చుకుంటే చాలు అని నమ్మకంగా పనిచేసే నిజమైన సేవకుడిగా మనం ఉండాలి. దేవుడు తన ప్రతి మార్గమన్నిట్లో నీతి గలవాడని బైబిల్ చెప్తుంది. కీర్తనలోని 145వ అధ్యాయం 17వ వచనంలో చూసినట్లయితే, ప్రభువు ప్రతి కార్యమును న్యాయంతో చేయును, ఆయన చేయదననెల్లా దయతో కూడియుండునని రాసి ఉన్నది. చెట్లు నాటి ప్రకృతిని రక్షించడానికి తయారైన మనమందరం ముందుగా మన హృదయాల్లో దేవుని వాక్యాన్ని నాటుకోవాలి. హృదయశుద్ధి కలిగి పాపాన్ని విడిచిపెట్టేలా కలుపు తీసుకోవాలి. ప్రతిరోజు దేవుని ప్రార్థనలో గడిపేవాళ్ళు ఆ వాక్యమనే చెట్టుకి మన హృదయంలో ఎదగనివ్వాలి. అప్పుడు ఆ చెట్టు వేర్లు అనబడే దేవుని మాటలు బలంగా మన హృదయంలో నాటుకుని పోతాయి. ఎప్పుడైతే మనం దేవుని కలిగి ఉంటామో, ఎప్పుడైతే మనం దేవుని చిత్తానికి లోబడతామో, మనలో వచ్చే మార్పు ప్రతి ఒక్కరికి తెలుస్తుంది. మన పద్ధతులు మారుతాయి, మన అలవాట్లు మారుతాయి, ప్రతి ఒక్కరిని చూసే విధానం మారుతుంది. అలా ప్రజలు మనల్ని గుర్తించాలంటే ముందుగా మనం మారాలి. క్లైమేట్ చేంజ్ అంటున్న మనం మారాల్సింది ప్రకృతా లేక మనమా అనేది ఒక్కసారి ఆలోచించండి. ఇది ఈ వారం మన గృహం భూగ్రహం విశేషాలు. చూస్తున్నానండి రేడియో వేటర్స్ ఆసియా తెలుగు, మీ క్రాంతి స్వరూప్.